న్యూస్ ఆంధ్ర జాయింట్ సర్వే చేసి చిట్లూరి వారి సీలింగ్ భూములు తేల్చింది. పేదలకు ఇచ్చిన సీలింగ్ పట్టా భూములు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. రెవెన్యూ సదస్సులో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్. వారి బంధం గ్రామంలో ఎస్సీ మాదిగ ఎస్టీ నాయకపోడు కులస్తులు 3 తరాలుగా సాగు చేస్తున్న ఆర్ఎస్ నెంబర్ 543/1 65 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని 645/2 అటవీ భూముల్లో జాయింట్ సర్వే నిర్వహించాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తున్న వేతనాలు కూడా ఇవ్వకుండా ఈ రోజున వాళ్ళకి 1000 రూపాయలు కటింగ్ చేయడం ఏదైతే చాలా దారుణం. తక్షణం ఏదైతే ఈ 6 నెలలుగా మరి కట్టింగ్ పెట్టారో ఆ యొక్క 1000 రూపాయలు ఇవ్వాలి. అలాగనే స్కీమ్ వర్కర్లుగా మన అందరినీ కూడా స్కీమ్ వర్కర్లు అంటారు. అంటే ప్రభుత్వ పథకాల్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా స్కీమ్ వర్కర్లు అంటారు. కాబట్టి ఈ స్కీమ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఈ రోజున సుప్రీంకోర్టు చెప్తా ఉంది, కనీసంగా వాళ్ళు ప్రయత్నించాలంటే మరి 35,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉంది. కనీసమైన చట్టం చెప్తా ఉంది. కానీ చట్టాలను పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి కార్మికుల్ని ఎట్టి చేయించుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణం మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా చట్టాలను అమలు చేయండి. సుప్రీంకోర్టు దీన్ని అమలు చేయండి. అలాగనే ఏదైతే మీరు సోదరులారా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి చాలా ప్రమాద పరిస్థితి వెళ్తున్నారు. ఆశాంగనవాడీలో దానం చేయాలంటే ఏ పర్మిషన్ వెళ్తున్నారు? అంటే పర్మిషన్ ఉంటేనే వెళ్తారా? అవసరమైతే యూనియన్ విషయం చూడండి, వచ్చినప్పుడు సెలవైనా సరే పెట్టుకొని వచ్చేటట్టు ఉండాలా. పర్మిషన్తో మాకు పర్మిషన్ లేదు కదా, మాకు ఇబ్బంది అవుతుంది కదా, మమ్మల్ని ఉద్యోగంలో తీసుకొస్తే భయపడుతూ ఉంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. బయట మేము తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మిడ్ డే మీల్ కార్మికులు మరి అసలే 3,000 రూపాయలు జీతం అనుకుంటే మరి 1,000 రూపాయలను కోత పెట్టి ఇచ్చేస్తామని చెప్పి మన పుల్లారావు గారు కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి వద్దా? ఈ అన్యాయాన్ని తప్పనిసరిగా మనం ప్రశ్నించాలి. ఎందుకంటే ఇచ్చే జీతంలో మన కోతలు పెట్టుకుంటే ఇది దుర్మార్గమైన పరిస్థితి కదా. మరి ఈ విషయం మరి కూటమిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అదే విద్యాశాఖ మంత్రి మరి అతని పేరంటే సభలని కూడా మరి పిలుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో జరుగుతాయి. అది జనవరి 28వ తారీఖున విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ కార్మికులందరూ కూడా మరి సమస్య అందరూ కూడా ఐక్యమత్యంగా మరి ఆ మహాసభలో విజయవంతం చేసుకోవాల్సిన అవసరం. అలాగే ఢిల్లీలో 11వ జాతీయ మహాసభలు మరి 11వ జాతీయ మహాసభలు అనేది ఏఐసిసి తరఫున జరుగుతున్నాయి. ఆ 11వ జాతీయ మహాసభలు ఢిల్లీలో 24, 25, 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. మరి ఈ మహాసభలు కూడా మీరందరూ కూడా మన యొక్క సభ్యత్వాలు రివ్యూ చేసుకొని ఆ సభ్యత్వాలను కూడా చెల్లించుకొని మీరందరూ కూడా మహాసభలకు అటెండ్ అయ్యి మీరు ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలని చెప్పి సందర్భమైన తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం ఏదైతే జీతాలు తగ్గించడం కానీ జీతాలు చెల్లించకపోవడం అనే ఈ యొక్క దుర్మార్గాన్ని మనందరూ కూడా ఐకమత్యంగా ఖండించి మరి మీరందరూ కూడా